నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ మనం చర్మ వ్యాధులకు సంబంధించి అందులో ప్రధానంగా సోరియాసిస్ అండ్ బొల్లికి సంబంధించి మాట్లాడుకోబోతున్నాం. వీటికి మరి హోమియో వైద్యంలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి, దీనికి సంబంధించి మనకు సలహాలు, సూచనలు, పరిష్కారాలు అందించడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ ఇనామ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా చర్మ వ్యాధులు అనగానే చాలా మనకు కనిపిస్తాయి, కానీ ఎక్కువ కనిపించేది మాత్రం ఈ బొల్లి ఆర్ సోరియాసిస్. ఇందులో తేడాలు చెప్పండి. ముందుగా సోరియాసిస్ గురించి చెప్తారా? సోరియాసిస్ చూడండి, ఇందులో ఏమవుతుందంటే మనకు స్కిన్ అనేది ఎక్సెసివ్గా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే పొట్టులాగా రాలుతూ ఉంటుంది, బర్నింగ్ ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది. ఇది సోరియాసిస్ అనమాట. ఇప్పుడు మనకు స్క్రీన్ పైన కనబడుతుంది, ఇప్పుడు కనబడుతున్న ఫోటో అనేది సోరియాసిస్ అనమాట. అదే ఇంకొకటి కనబడుతుంది, అది వైట్ ప్యాచెస్, అది బొల్లి. సో బొల్లిలో మనకు వైట్ ప్యాచెస్లో పెద్ద ఇబ్బంది అనేది ఉండదు. అంటే చాలా దురదవ్వడం కానీ, లేదంటే స్కిన్ పగిలిపోవడం కానీ, అలాంటి సమస్యలు మనకు విటిలిగోలో ఉండదన్నమాట. అది జస్ట్ మన స్కిన్ పిగ్మెంటేషన్ మాత్రం చేంజ్ అవ్వుకుంటూ పోతుంది. అది సంవత్సరాలు ఒక చిన్న ప్యాచ్ లాగా ఉండిపోవచ్చు, లేదంటే కొంతమందికి పెరుగుతూ వస్తుంది. అలా పెరగడం కూడా కొంతమందికి జరుగుతుంది అనమాట. కొంతమందికి చాలా వైట్ అయిపోవడం జరుగుతుంది. అది విటిలిగో. ఇది సోరియాసిస్ అనేది కంప్లీట్లీ అ డిఫరెంట్ థింగ్. ఇందులో ఏంటంటే ఫస్ట్ మనం అర్థం చేసుకునేది, సోరియాసిస్ ఈజ్ నాట్ కాంటేజియస్. కాంటేజియస్ అంటే ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి రావడం అనేది జరగదు. దీంట్లో మీరు సోరియాసిస్ ఉన్న వాళ్ళకు టచ్ చేయొచ్చు, వాళ్ళకి ఇట్లా కూడా చేయొచ్చు, ఏమీ కాదు, మీకు ఆ వ్యాధి అంటదు. ఫస్ట్, ఇట్ ఈస్ నాట్ కాంటేజియస్. సెకండరీ, ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన ఇమ్యూనిటీ ఓవర్ యాక్టివ్ అయిపోయి మన చర్మం స్పీడ్ అనేది పెంచేస్తుంది అనమాట. అంటే నార్మల్గా ఒక స్కిన్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే 28 days టైం పడుతుంది కొత్త స్కిన్ రావడానికి. కానీ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ప్రొసీజర్, ఈ ప్రొడక్షన్ అనేది చాలా స్పీడ్ అయిపోవడం జరుగుతుంది. ఎంత ఎక్కువ మీ ఇమ్యూనిటీ అనేది స్పీడ్ ఓవర్ యాక్టివ్ అయిపోయింది, అంత ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. అంటే కొంతమందికి 2 to 3 daysలోనే కొత్త స్కిన్ వచ్చేస్తుంది, కొంతమందికి వారానికి ఒకసారి కొత్త స్కిన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా పాత స్కిన్ ఉంది, కింద ఇంకా కొత్త స్కిన్ వచ్చేసింది, అది ఉంది, కింద ఇంకొకటి వచ్చేసింది. లేయర్స్ బై లేయర్స్ మనకు స్కిన్ అక్కడ డిపాజిట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా ఉండడం మూలన పైన ఉన్న స్కిన్ అనేది డ్రై అయ్యి పైన ఉన్న స్కిన్ అనేది పూర్తిగా పడిపోవడం అనేది జరుగుతుంది. జనరల్లీ వాళ్ళకి చూస్తే ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు స్క్రాచ్ చేశారనుకోండి, ఇట్లా చేప పొట్టులాగా కింద పడడం జరుగుతూ ఉంటుంది. సో ఆ సివియారిటీలో మనకు సోరియాసిస్ ఉంటుంది. ఎక్కువ కూడా పడుతూ ఉంటుందా సార్? ఎక్కువ, చాలా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు నేను పర్సనల్లీ చూసిన పేషెంట్స్ ఎలా ఉండే అంటే, ఒక పేషెంట్ వెన్ ఎవర్ హీ యూస్ టు ఎంటర్ ద రూమ్, అప్పటి నుంచి కొంచెం చిన్నగా వాసన అనేది వచ్చేది. అండ్ ఆయన కూర్చొని వెళ్ళిపోయిన తర్వాత నేను మేడ్కి చెప్పి మొత్తం రూమ్ క్లీన్ చేయించాల్సిన అవసరం వచ్చేది. అంత పొట్టు అనేది రౌండ్ పడి ఉండేది. ఆయన ఇలా చూపిస్తాడు, ఇట్లా చూపిస్తాడు, సో మొత్తం పొట్టు అనేది కింద పడేదన్నమాట. అండ్ ఆయన వేసుకునే బట్టలు ఏముంటే మొత్తం నైటీ లాగా ఆయన గౌన్స్ వేసుకునేవాడు అనమాట. ఎందుకంటే ఎక్కడ ఆయన బెల్ట్ వేసుకున్నా, ఎక్కడ స్కిన్కి టచ్ అయినా ఆయనకు ఐదర్ అక్కడ కట్ అయిపోవడం, లేదంటే అక్కడ నుంచి బ్లీడింగ్ రావడం, కొన్ని చోట్లలో పసు కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ తీవ్రత ఉన్న కేసెస్ కూడా మనకు సోరియాసిస్ ఉంటాయి. అండ్ మెయిన్ మాట ఏంటంటే, ఒక సోరియాసిస్ వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ డిజార్డర్, అబ్బాయి ఇది వచ్చింది, లైఫ్ లాంగ్ మీరు వాడుతూ ఉండాలి, వాడినప్పుడు మంచిగా ఉంటుంది అన్నట్లు చెప్తూ ఉంటారు. జనాలకి మైండ్లో ఫిక్స్ అయిపోయింది అనమాట, వచ్చిందంటే పోదు. ఫర్ దోస్ పేషెంట్స్ హోమియోపతి ఈజ్ అ హోప్ అనమాట. సో హోమియోపతిలో చాలా హోప్ ఉంది. వీఆర్ ట్రీటింగ్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ ఆఫ్ సోరియాసిస్ అండ్ మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. యూ కెన్ యూజ్ హోమియోపతి ఫర్ గుడ్ రిజల్ట్స్ అనమాట. అంటే మీరు అంత కష్టంగా చెప్తున్నారు, అలా సోరియాసిస్ ఉండి మీరు చెప్తున్న అట్లా పళ్ళు రాలుతూ కూడా హోమియో వైద్యం తీసుకొని బెటర్ అయిన వాళ్ళు, ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారా? మళ్ళీ నార్మల్ అయిన వాళ్ళు ఉన్నారా?
ఎస్ అఫ్ కోర్స్ చాలా మంది ఉన్నారండి అండ్ రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ సోరియాసిస్ అనమాట. అలా కాదు 10 మంది వచ్చారు ఎవరికో ఒకరికి మంచిగా అయింది అన్నట్లు కాకుండా చాలా మందికి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఈ సోరియాసిస్ చూడండి, ఇది ఆటో ఇమ్యూన్ కాబట్టి ఇది కొంతమందికి తొందర తక్కువ అవుతుంది, కొంతమందికి లేట్ తక్కువ అవుతుంది. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ లో ఎందుకు ఇలా లేట్ అవుతుంది అంటే మనం చూసుకోవాలి ఈ ఆటో ఇమ్యూన్ ట్రిగర్ ఎందుకు అయింది అంటే ఎలా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు జనరల్లీ మనం వింటూ ఉంటాము, మన ఇంట్లో ఒక ప్రాబ్లం వచ్చిందండి, దాని తర్వాత నాకు బీపీ వచ్చేసింది, నాకు లాస్ అయిందండి, దాని తర్వాత నాకు షుగర్ వచ్చేసింది అని జనాలు చెప్పుకుంటూ ఉంటారు. అలా జరుగుతుంది. సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్ ఇన్ సోరియాసిస్ ఆల్సో. సోరియాసిస్ కూడా చాలా పెద్ద స్ట్రెస్ తర్వాత ట్రిగర్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు వీఆర్ ట్రీటింగ్ అ పేషెంట్ హూ ఈస్ హ్యావింగ్ సోరియాసిస్, కానీ ఇప్పుడు ఆయనకు ఆ టెన్షన్స్ లేవు. నౌ హీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇంతకుముందు మీరు చెప్పిన మనిషి నాట్ చెప్పిన మనిషి జనరల్లీ అందరికీ. సో ఇప్పుడు ఆయనకి ఏం ప్రాబ్లం లేదనుకోండి, సో ఈజీలీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు, తొందరగా రెస్పాన్స్ అనేది వస్తుంది. బట్ వాళ్ళ లైఫ్లో ట్రిగర్స్ ఇంకా ఉన్నాయి, అలాంటి సందర్భాల్లో కొంచెం టైం అనేది పడవచ్చు, వాళ్ళకు కొంచెం తీవ్రత వాళ్ళకు ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇలా ఎలా ఉన్నా కూడా మన దగ్గర ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ వీఆర్ గివింగ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ద కాన్స్టిట్యూషనల్ బేస్డ్ ట్రీట్మెంట్. ఇది ఏంటంటే మనకు నాట్ ఓన్లీ ద సిమ్టమ్స్, ఓన్లీ చర్మంకి చూసి కాకుండా మనం మీ మెంటల్ జనరల్స్ని, ఫిజికల్ జనరల్స్, మీ బాడీని స్టడీ చేసి దాని ప్రకారంగా ఒక మెడిసిన్ సెలెక్ట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ వీఆర్ గివింగ్ వెరీ గుడ్ అండ్ మిరాక్యులస్ రిజల్ట్స్ ఇన్ సోరియాసిస్ అన్నమాట. అంటే సార్ ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, పర్టికులర్గా మనం చెప్పొచ్చా, రీజన్స్ ఏంటి? ఎస్, ఫస్ట్ థింగ్ రీజన్స్ ఆర్ 100% ఇదే అన్నట్లు స్టిల్ అన్నోన్ అన్నమాట. ఇట్ ఈస్ అండర్ రీసెర్చ్. తెలిసింది మాట ఏంటి, ఇట్ ఆటో ఇమ్యూన్ అంటే మన రోగ నిరోధక శక్తియే మన స్కిన్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో బాడీ సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్. ఇంకొకటి ఏముంటుంది, ఫెమిలియల్ టెండెన్సీ అన్నమాట. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే మీకు ఎన్హెరిట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్. బట్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ లాట్ అన్నమాట. ట్రిగరింగ్ అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ సోరియాసిస్ హిస్టరీ ఉంది, యు ఆర్ డ్రింకింగ్ ఆల్కహాల్, చాలా ఎక్కువ ఆల్కహాల్ తాగుతున్నారు, సో మీకు ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ సోరియాసిస్ మీ ఫ్యామిలీలో హిస్టరీ ఉంది, మీకు చాలా స్ట్రెస్ ఉంది, ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది జీవిస్తున్నారు, మీకు ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ టేకింగ్ స్మోకింగ్ అన్నమాట, స్మోకింగ్ చేస్తున్నారు, ఫ్యామిలీలో హిస్టరీ ఉంది, ట్రిగర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఇన్ ఫ్యూ కేసెస్ ఇన్ఫెక్షన్స్ తర్వాత కూడా కొంతమందికి ట్రిగర్ అవుతుంది. ఇన్ ఫ్యూ కేసెస్ కట్స్ తర్వాత కూడా ట్రిగర్ అవుతుంది. కానీ అందరిలో కాదు, ఎవరి ఫ్యామిలీలో హిస్టరీ ఉంది వాళ్ళలో ట్రిగర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీ ఫ్యామిలీలో హిస్టరీ లేదు అంటే మీకు వచ్చే అవకాశాలు చాలా అనేది తక్కువ అయిపోతుంది. ఒకవేళ వచ్చింది అంటే ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్ దట్ మైట్ బి ట్రిగర్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అన్నమాట. సార్ ఫ్యామిలీ హిస్టరీ అంటే నాకు ఇప్పుడు ఒక డౌట్ ఉంటుంది, నాట్ అబౌట్ ఓన్లీ సోరియాసిస్. తండ్రి వైపున ఉన్న వాళ్ళకు ఉంటేనే మనకు వస్తుందనా, అమ్మకు ఉన్నా కూడా వస్తుందనా? ఇద్దరికి ఎవరిలో ఉన్నా కూడా ఇది రావచ్చు. ఓన్లీ ఫాదర్ నుంచే మనకు ఎన్హెరిట్ అవుతుంది, మదర్ నుంచి ఎన్హెరిట్ కాకుండా ఇద్దరు నుంచి కూడా ఎన్హెరిట్ అవ్వచ్చు. ఏ ఫ్యామిలీ అయినా సరే ఎన్హెరిట్. ఇంకా ఫాదర్కి ఉంది మనకు వస్తుంది అన్నట్లు అలా కాకుండా కూడా మీ గ్రాండ్ పేరెంట్కి ఉంది అంటే కూడా మీకు రావచ్చు. అలా మీ ఫాదర్లో ఆ జనరేషన్లో అది జీన్స్ సప్రెస్ అయిపోయినాయి, మీ జనరేషన్లో కావచ్చు. ఇప్పుడు ఒక మనిషికి సోరియాసిస్ ఉంది, 4 పిల్లలు ఉన్నారు, 4కి రాకపోవచ్చు, వాళ్ళ పిల్లల్లో రావచ్చు. ఆ 4 పిల్లల్లో ఒకరికి రావచ్చు, 3 హెల్దీ ఉండొచ్చు. సో వీ కాంట్ గెస్ అన్నమాట అది. సో అది ఎట్లా వాళ్ళ జీవిత పరిస్థితులు ఎలా ఉన్నాయి అలా రావడం అనేది జరుగుతుంది అనమాట. రైట్ డాక్టర్, సోరియాసిస్లో టైప్స్ ఉంటాయా, ఏంటవి? టైప్స్ అనేటివి ఉంటాయండి, చాలా టైప్స్ ఉంటాయి ఇందులో. అండ్ అన్ని టైప్స్ అనేటివి మీకు రావడం అనేది ఉండదు. మ్యాక్సిమం మనకు ప్లేగ్ సోరియాసిస్ అన్నట్లే వస్తుంది అనమాట. ప్లేగ్ సోరియాసిస్ అంటే ఇందులో మనకు ప్యాచెస్ అనేటివి
పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. ఇంత పెద్ద పెద్ద ప్యాచెస్ అనేటివి రావడం జరుగుతుంది. అండ్ స్పెషల్లీ అది రావడం అనేది మనకు ఇక్కడ అంటే ఎల్బోస్ నుంచి స్టార్ట్ అవ్వడం, మోకాళ్ళ దగ్గర స్టార్ట్ అవ్వడం, పొట్ట మీద స్టార్ట్ అవ్వడం. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడే ప్యాచెస్ అనేది చాలా పెద్ద పెద్దగా వాళ్ళకు కనబడడం జరుగుతుంది అన్నమాట. సో ఈ ఏరియాలో ఉంది అండ్ ప్యాచెస్ పెద్దగా ఉన్నాయి అంటే మనకు ప్లేగ్ సోరియాసిస్ అన్నట్లు చెప్తామన్నమాట. ఈ సోరియాసిస్ 90% జనాలకు ఇదే టైప్ ఆఫ్ సోరియాసిస్ రావడం జరుగుతుంది అన్నమాట. అండ్ ఇందులో ఏంటంటే మనకు డ్రై స్కేల్స్ ఉంటుంది, సిల్వరీ స్కిన్ కనబడుతూ ఉంటుంది. అండ్ దీంతో సహా కొంచెం స్క్రాచ్ చేస్తే పొట్టు కింద పడడం అనేది జరుగుతుంది, పెద్ద పెద్ద చేప పొట్టులాగా పడుతుంది ఫ్లేక్స్ అవి. అండ్ బర్నింగ్ ఉండొచ్చు, దురద ఉండొచ్చు అన్నమాట. దురద మ్యాక్సిమం జనాలకు దురద రావడం జరుగుతుంది, బర్నింగ్ కూడా ఉండడం జరుగుతుంది అన్నమాట. మాయిశ్చరైజర్స్ ఒకవేళ మీరు యూజ్ చేస్తలేరు అంటే స్కిన్ అనేది క్రాక్ కూడా అయ్యే అవకాశాలు అనేటివి ఉన్నాయి. సో సోరియాసిస్ ఉన్న వాళ్ళు మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. మాయిశ్చరైజర్ ఇప్పుడు ఏం యూజ్ చేయాలి, ఏ బ్రాండ్ యూజ్ చేయాలి అన్నట్లు చాలామంది కొంచెం డౌట్లో ఉంటారు. మీరు కొబ్బరి నూనె పెట్టుకున్నా కూడా ఏం కాదు, కొబ్బరి నూనె కూడా చాలా మంచి మాయిశ్చరైజర్. సో ఆ మాయిశ్చరైజర్ ఎనీథింగ్ యూ కెన్ యూజ్ అన్నమాట. ఇది ఒక రకమైన సోరియాసిస్. దాని తర్వాత ఏంటంటే మనకు ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అని ఉంటుంది. ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్లో ఏమవుతుందంటే 90% ఆఫ్ యువర్ బాడీ విల్ బీ కవర్డ్ ఫ్రమ్ సోరియాసిస్ అన్నమాట. ఇది చాలా అంటే చాలా పెయిన్ఫుల్ కండిషన్ ఇది. ఇందులో మీకు 90% బాడీ కవర్ అయిపోతుంది. పేషెంట్ దగ్గర వెళ్తే వెరీ ఫౌల్ ఒఫెన్సివ్ స్మెల్ ఉంటుంది. అండ్ పస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది, బ్లీడింగ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎరిథ్రోడర్మిక్. ఎప్పుడు వస్తుంది ఇది ఈ రకమైన సోరియాసిస్ అంటే చిన్నగా ఉన్నప్పుడు మనం చూపించుకోలేదు, లేదంటే బట్టల లోపలే ఉంది కదా ఏం కాదు అన్నట్లు మనం లైట్ తీసుకున్నాము. సో అలాంటి సందర్భాల్లో మెల్లగా పెరిగిపోయి ఎరిథ్రోడర్మిక్ వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకొక రకమైన సోరియాసిస్ ఏంటంటే గటెడ్ సోరియాసిస్ అన్నట్లు ఉంటుందన్నమాట. గటెడ్ సోరియాసిస్ ఏంటంటే ఇందులో మనకు పెద్ద ప్యాచెస్ రావండి, ఇందులో చిన్న చిన్న ప్యాచెస్ వస్తాయి. ఎలా చిన్న ప్యాచెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడే స్నానం చేసి బయట వచ్చినాం అనుకోండి, మన బాడీ మీద వాటర్ డ్రాప్లెట్స్ ఇంకా ఉండిపోతాయి. సో అలా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వాటర్ డ్రాప్లెట్స్ లాగా అది చిన్న చిన్నగా ఉంటాయి. అది కూడా మనకు స్కిన్ పోతూ ఉంటుంది అక్కడ కూడా. అండ్ మెయిన్లీ ఇది ఇన్ఫెక్షన్స్ మూలన మీకు ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. గటెడ్ సోరియాసిస్ చిన్న చిన్న ప్యాచెస్ ఇన్ఫెక్షన్స్ మూలన మీకు స్టార్ట్ అవ్వడం, స్పెషల్లీ ఇది స్ట్రెప్ థ్రోట్ తర్వాత స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. స్ట్రెప్ థ్రోట్ అంటే గొంతు ఇన్ఫెక్షన్ అనుకోండి, జలుబు వచ్చింది, మింగడానికి ఇబ్బంది వస్తుంది, అలాంటి ఇన్ఫెక్షన్స్ తర్వాత ఇది ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇది ఒక రకమైన సోరియాసిస్. ఇది బాడీలో ఎక్కడైనా రావచ్చు, స్పెషల్లీ మన ట్రంక్ మీద అంటే చెస్ట్, స్టమక్, బ్యాక్ ఇక్కడ ఈ సోరియాసిస్ మనం ఎక్కువగా చూస్తామన్నమాట. ఇంకొక రకమైన సోరియాసిస్ ఏంటంటే ఫ్లెక్జురల్ సోరియాసిస్ అంటామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు ఎక్కడ స్కిన్ బెండ్ అవుతుంది ఆ ఏరియాలో ఈ సోరియాసిస్ వస్తుంది అనమాట. స్కిన్ బెండ్స్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు మనకు ఈ ఏరియాలో, ఇది బెండ్ అవుతుంది కదా మనకు. సో ఇక్కడ రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ రావడం జరుగుతుంది, మోకాళ్ళ వెనక భాగంలో రావడం జరుగుతుంది. అండ్ కొంతమందికి పెద్ద పెద్ద పొట్టలు ఉంటాయి, సో ఆ పొట్ట కింద అనేది వాళ్ళకు ఈ సోరియాసిస్ రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ లేడీస్లో బ్రెస్ట్ కింద రావడం జరుగుతూ ఉంటుంది. ఇది చూడడానికి ఎట్లా ఉంటుంది అంటే ఇది పింకిష్ కనబడుతుంది అన్నమాట. ఇందులో మీకు స్కేల్స్ పెద్దగా కనబడవు. ఇందులో ఏంటంటే స్కిన్ అనేది రెడ్డిష్ కానీ పింకిష్ కానీ రావడం జరుగుతూ ఉంటుంది, ఇచ్చింగ్ అనేది ఉంటుంది, కొంచెం షైనీ కలర్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ సోరియాసిస్ ఏంటంటే పాల్మో ప్లాంటర్ సోరియాసిస్ అంటాము. పాల్మో ప్లాంటర్ సోరియాసిస్ అంటే అరిచేతుల్లో అరికాళ్ళల్లో మాత్రం వాళ్ళకు సోరియాసిస్ ఉంటుంది. సో అరిచేతుల్లో మన స్కిన్ ఎలా ఉంటుంది, చాలా టఫ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ స్కిన్ డిఫరెంట్ అండ్ ఇక్కడున్న స్కిన్ డిఫరెంట్. ఇక్కడున్న స్కిన్ టఫ్ ఉంటుంది,
ఇది ఆల్రెడీ ఒక డ్రై స్కిన్ అన్నమాట. ఇక్కడున్న స్కిన్ మనకు చాలా సున్నితంగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడున్న స్కిన్లో సోరియాసిస్ వస్తే ఇది ఆల్రెడీ టఫ్ స్కిన్, దానికి సోరియాసిస్ అంటే ఒక 1/2 ఇంచ్ వరకు కూడా మీకు స్కిన్ పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ వాళ్ళు దానికి గోక్కున్నారనుకోండి, స్క్రాచ్ చేసుకున్నారనుకోండి, అందులో పస్ ఫార్మేషన్ అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఆ పేషెంట్ మన దగ్గర రావడం జరిగిందనుకోండి, ఒఫెన్సివ్ స్మెల్, బ్యాడ్ స్మెల్ కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అలా అరిచేతుల్లో కూడా ఉంటుంది, అరికాళ్ళల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనకు చాలా స్కిన్ అనేది జమ అయిపోయింది, థిక్ అయిపోయింది. థిక్ అయిపోయిన తర్వాత ఇలా చేస్తామా లేదా మనం చేతులు? ఇలా చేసినప్పుడు అది థిక్నెస్ ఉండడం మూలన బెండ్ అవ్వదు. అట్లనే బెండ్ చేసినాం అనుకోండి, కట్ అవుతుంది. ఆ కట్ అయిపోయి మళ్ళీ విపరీతంగా బర్నింగ్ రావడం, ఆ కట్ అయిపోయి దాని నుంచి బ్లీడింగ్ కారడం, ఆ కట్ అయిపోయి దాని నుంచి ఫ్లూయిడ్ అనేది కారుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ తీవ్రత వెళ్ళే అవకాశం ఉంటుంది మనకు పాల్మోప్లాంటర్ సోరియాసిస్. ఇంకొకటి కామన్ సోరియాసిస్ ఏముంటుంది అంటే స్కాల్ప్ సోరియాసిస్ అండి. స్కాల్ప్ సోరియాసిస్లో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ నాకు డాండ్రఫ్ ఉంది అని అనుకుంటారు వాళ్ళు. అండ్ నా దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి, ఒక 5-6 ఇయర్స్ నుంచి ఉంది డాక్టర్ సార్, నేను డాండ్రఫ్ అనుకున్నా అంటారు. సో స్కాల్ప్ సోరియాసిస్ ఎలా ఉంటుంది, డాండ్రఫ్ ఎలా ఉంటుంది, ఆ డిఫరెన్షియేట్ మనం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే రెండు సేమ్ ఉంటాయా సార్? ఎందుకంటే కనబడడానికి సేమ్ కనబడుతుంది. వై? బికాస్ డాండ్రఫ్ ఏముంటుందండి, మీరు స్క్రాచ్ చేస్తే, దువ్వెన చేస్తే పౌడర్ పడుతూ ఉంటుంది. ఈ సోరియాసిస్లో కూడా అట్లనే పడుతూ ఉంటుంది. సో సోరియాసిస్ అనుకుంటారు వాళ్ళు, డాండ్రఫ్ అనుకుంటారు. సోరియాసిస్ గురించి పేషెంట్స్కి తెలియదు. డాండ్రఫ్ అనుకొని లైట్ తీసుకొని చాలా సంవత్సరాల వరకు వెయిట్ చేసిన తర్వాత పెరిగిపోయి కిందికి వస్తుందంటే అప్పుడు చూపించుకుంటారు. సో హౌ టు డిఫరెన్షియేట్? యా, డాండ్రఫ్ అంటే చూడండి, మనకు మొత్తం స్కాల్ప్లో ఉంటుంది, అది ప్యాచ్లో రాదనమాట. మొత్తం స్కాల్ప్లో ఎక్కడ మీరు స్క్రాచ్ చేసినా, ఇక్కడ చేసినా మీకు అనిపిస్తుంది, పౌడర్ పడుతుంటుంది. సోరియాసిస్ ఇనిషియల్ స్టేజెస్లో మీకు ప్యాచ్లలో వస్తుంది, అంటే ఇక్కడే అనిపించడం. ఇక్కడ మీరు గోకితే ఇక్కడ నుంచి పౌడర్ పడుతుంది, ఇక్కడ గోకితే అక్కడ పడదు అనమాట. సో ఇలా ప్యాచెస్ మీ స్కాల్ప్లో కనబడుతుంది అంటే అది మనకు స్కాల్ప్ సోరియాసిస్ ఉంటుంది. రెండోది, మీరు దువ్వెన చేసినప్పుడు, కోమ్ చేసినప్పుడు పౌడర్ లాగా పడుతుంది. డాండ్రఫ్ అందరికీ తెలుసు ఎట్లా ఉంటుంది, డాండ్రఫ్ పౌడర్ లెక్క ఉంటుంది. సో అది కింద పడుతుంది, అట్లా పడుతుంది అంటే దట్ ఈస్ డాండ్రఫ్. కానీ దానికైనా కొంచెం పెద్ద ఫ్లేక్స్, డెడ్ స్కిన్ సెల్స్ పెద్దగా ఉన్నాయి అంటే అగైన్ ఇట్ మైట్ బి ఆ సోరియాసిస్ అనమాట. సో అలా మీకు ఒకవేళ డాండ్రఫ్ కూడా చాలా ఎక్కువ ఉందంటే డాక్టర్కి కలవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో డిఫరెన్షియేట్ చేసి ఆ స్టేజ్లోనే తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి మిత్ ఏముంటుందంటే జనాలలో, ఇది ఓన్లీ స్కిన్కి సంబంధించిన వ్యాధినే అని అనుకుంటారు, చిన్నగా ఉంటుంది. యా, కానీ ఓన్లీ స్కిన్ కాకుండా కీళ్ళకు సంబంధించిన వ్యాధి కూడా ఇది. చాలా రోజుల వరకు మీకు ఈ వ్యాధి మీ చర్మం మీద ఉన్నప్పుడు ఇది మీ జాయింట్స్ని కూడా డ్యామేజ్ చేయడం జరుగుతుంది. దానికి మనం సోరిక్ ఆర్థరైటిస్ అంటాము. నార్మల్ జాయింట్ పెయిన్స్కైనా ఈ జాయింట్ పెయిన్స్ విపరీతంగా ఉంటాయి అన్నమాట. స్పెషల్లీ కాళ్ళల్లో నొప్పి వస్తుంది, యాంకల్ జాయింట్ దగ్గర నొప్పి వస్తుంది. కాలు కింద పెట్టాలంటే వాళ్ళకు నరకం కనబడడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో సోరియాసిస్కి లైట్ తీసుకుంటే అది డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. అండ్ ఓన్లీ చర్మం కాకుండా చర్మంతో సఫర్ అవుతూనే ఉన్నారు, బట్ కీళ్ళ వ్యాధులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో డోంట్ టేక్ సోరియాసిస్ లైట్లీ. చిన్నగున్నా పెద్దగున్నా దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది మీరు కరెక్ట్ టైంలో తీసుకోండి. హోమియోపతి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. హోమియోపతిలో వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఫర్ ద సోరియాసిస్. సోరిక్ ఆర్థరైటిస్ ఉన్నా కూడా, సోరియాసిస్ ఉన్నా కూడా మన దగ్గర చాలా మంచి మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. సో అయితే మన హోమియోలో ట్రీట్మెంట్ ఉందని మీరు చెప్తున్నారు, బట్ ఆ టైంలో వీళ్ళు అసలు ఏం తినాలి, ఏం తినొద్దు, ఒకసారి డైట్ చెప్తారా? ఎస్, డైట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎనీ ట్రీట్మెంట్ అన్నమాట. ఏ వ్యాధి ఉన్నా కూడా ఒకవేళ పేషెంట్ నేను మందులు మాత్రమే యూజ్ చేస్తా, నేను పథ్యం చేయను అంటే నడవదు. మెడిసిన్స్ కూడా వాడాలి, పథ్యం కూడా చేయాలి. ఇప్పుడు పథ్యం ఏం చేయాలి? ద ఫస్ట్ థింగ్, మనం ఎక్సెసివ్
ఆల్కహాల్ యూస్ చేయకూడదు. ఎక్సెసివ్ అంటే ఆల్కహాల్ యూస్ చేయకూడదు. ఆల్కహాల్తో బాడీలో ఇన్ఫ్లమేషన్ ట్రిగర్ అయిపోతుంది. ఇన్ఫ్లమేషన్ వచ్చిందా దురదలు విపరీతంగా పెరిగిపోతాయి. రెండోది మీట్స్ యూస్ చేయకూడదు, అంటే నాన్ వెజ్ యూస్ చేయకూడదు. నాన్ వెజ్లో స్పెషల్లీ మనం ప్రాసెస్డ్ మీట్స్ జస్ట్ లైక్ హాట్ డాగ్స్ యూస్ చేయకూడదు, సాసేజెస్ యూస్ చేయకూడదు. ప్రాసెస్ చేసి మార్కెట్లో మీకు దొరుకుతాయి అవి, అది మీరు యూస్ చేయకూడదు. అండ్ దాని తర్వాత మనం ఆర్గాన్ మీట్ అనేది యూస్ చేయకూడదు. ఆర్గాన్ మీట్ అంటే బేజా ఫ్రై తింటున్నాము, లివర్ తింటున్నాము, కిడ్నీ తింటున్నాము. సో ఇలా ఆర్గాన్ మీట్స్తో కూడా మనకు పెరిగిపోవడం జరుగుతుంది. అండ్ కొంతమందికి ఫిష్ అండ్ నాటుకోడి ఇలా తిన్నప్పుడు ఇట్ ఈస్ సేఫ్ అన్నమాట, పెద్దగా వాళ్ళకు ప్రాబ్లం రాదు. బట్ ట్రై టు అవాయిడ్ బీఫ్, మటన్, రెడ్ మీట్స్ అనేటివి మీరు అవాయిడ్ చేస్తేనే మంచిది. ఇదొకటి. ఎక్సెసివ్ క్యాఫిన్ ఇంటేక్ కూడా చేయకూడదు. క్యాఫిన్ ఇంటేక్ అంటే మనకు టీలో ఏముంటుంది, క్యాఫిన్ ఉంటుంది. కాఫీలో ఇంకా ఎక్కువ క్యాఫిన్ ఉంటుంది. ఎక్కువగా ఒక 4-5 కప్పులు తాగుతున్నాం ఒక రోజులో, అలా తీసుకోకండి. దాని నుంచి మీకు ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. బ్రింజాల్, ఎగ్ ప్లాంట్ అంటాం దానికి, బ్రింజాల్, బైగన్, పొటాటో, టొమాటో ఇలాంటివి కూడా మీరు తినకూడదు అనమాట. ఇవి తింటే పెరుగుతుంది. ఎక్సెసివ్ బ్రెడ్స్, వైట్ బ్రెడ్స్ అవి తింటే కూడా పెరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సార్, సోరియాసిస్ గురించి మంచి విషయాలు షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.